ఇజ్రాయెల్ వ్యూహాలు అంత సులభంగా అంతుచిక్కవు. హమాస్ను భూస్థాపితం చేయడంలో దాదాపు విజయాన్ని సాధించిన ఇజ్రాయెల్ యుద్ధం చివరి దశలో కాల్పుల విరమణకు ఎందుకు సిద్ధపడింది అనే ప్రశ్న భౌగోళిక రాజకీయ మైదానంలో ఆసక్తికరమైన జవాబులు వెతుకుతోంది. ఖతార్ జోక్యంతో కాల్పుల విరమణ చర్చలు మొదలయ్యాయి. చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రతినిధిగా మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా ఇప్పటికే దోహా చేరుకున్నారు. హమాస్ తరపున ఎవరు పరోక్ష ప్రతినిధిగా వ్యవహరిస్తారన్నది రహస్యం. మొస్సాద్ వేట రుచి చూసిన తర్వాత హమాస్ నేతలకు బహిర్గతం కావడం ఇష్టం లేదు. తమ తరపున ఎవరూ ప్రత్యక్షంగా చర్చలకు హాజరు కామంటూ హమాస్ గతంలోనే ప్రకటించింది. ఖతార్లో చర్చలు జరుగుతున్నది బహిరంగ రహస్యమే అయినా ఎక్కడ అనేది మాత్రం రహస్యంగా ఉంచారు. హమాస్ కోరిక మేరకే ఈ నిబంధన విధించినట్లు ఖతార్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. బందీలు ఎంతమంది సజీవుగా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు ఖచ్చితంగా కావాలంటూ చర్చలకు షరతు పెట్టింది మొస్సాద్. గడిచిన 15 నెలల కాలంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తుంది. యుద్ధకాలమంతా వినిపిస్తున్న పేరు డేవిడ్ బర్నియా. బర్నియా పేరెత్తగానే ఇరాన్కు ఆగ్రహం పొడుచుకు వస్తోంది. తమ దేశ అణు శాస్త్రవేత్తలను హతమార్చడంలో డేవిడ్ బర్నియా కీలక పాత్ర పోషించాడని ఇరాన్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. హెజ్బుల్లా అంతు చూసేందుకు చేసిన ఆపరేషన్లను బర్నియా ముందు నుంచి నడిపించాడు. 2021లో మొసాద్ డైరెక్టర్ బాధ్యతలోకి వచ్చిన డేవిడ్ బర్నియా అనేక కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించాడు. విదేశీ గడ్డపై జరిగే సీక్రెట్ యాక్షన్లకు నేతృత్వం వహించాడు. మొసాద్లో అత్యంత ప్రధాన విభాగమైన జోమెట్ డివిజన్కు డేవిడ్ బర్నియా చాలా కాలం పాటు కమాండర్గా పనిచేశాడు. ఏజెంట్లను రిక్రూట్ చేసుకోవడం, విదేశాల్లో ఆపరేషన్లకు పురమాయించడమే జోమెట్ డివిజన్ పని. జోమెట్ పని విధానం మొసాద్ ఇతర విభాగాల్లో పనిచేసే వారికి కూడా తెలియదు. ఏజెంట్ల రిక్రూట్ పద్ధతి కూడా పూర్తి రహస్యం. విదేశాల్లో ఉన్న గూఢాచారాలతో నిరంతరం సంభాషించడం, ఆపరేషన్లను సమన్వయం చేసుకోవడం జోమెట్ డివిజన్ ప్రధానమైన కర్తవ్యం. టార్గెట్ ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లిపోతే వెనువెంటనే అక్కడి ఏజెంట్లను అప్రమత్తం చేసి లక్ష్యాన్ని నిర్మూలించడమే ఈ విభాగం చేయాల్సిన పని. జోమెట్ డివిజన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో బర్నియాకు మొసాద్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. డేవిడ్ బర్నియా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ళకి హమాస్తో యుద్ధం వచ్చి పడింది. ఆ వెంటనే హెజ్బుల్లాతో ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ఇరాన్తో, కొన్నాళ్ళకి హౌతీలతో సాయుధ పోరు ఆరంభమైంది. మొత్తంగా గడిచిన 7.5 కాలంగా డేవిడ్ బర్నియా మాత్రమే మొత్తం పశ్చిమాసియా పరిణామాల్లో అత్యంత ప్రాధాన్యమైన వ్యక్తిగా నిలిచాడు. ఇరాన్, హెజ్బుల్లాలను నియంత్రించడంలో, సరికొత్త పథకాలు రచించడంలో బర్నియా ఆరితేరాడు. హెజ్బుల్లాకు పేజర్ బాంబులు పంపి ఆపరేషన్ను విజయవంతం చేయడంలో బర్నియా పేరు మారుమోగింది. తొలి విడతలో పంపిన పేజర్ బాంబుల స్థానంలో మరింత శక్తివంతమైన పేజర్ బాంబులు పంపాలని నిర్ణయం తీసుకోవడంలోనూ బర్నియా చొరవే ప్రధానంగా పనిచేస్తుందంటారు. హమాస్ నేత ఇజ్రాయెల్ హనియేను ఇరాన్లో హతమార్చడంలో కూడా బర్నియా పాత్ర కీలకంగా పనిచేస్తుందంటారు నిపుణులు. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ముస్తఫా అహ్మదీ రోషన్, మొహసిన్ ఫక్రిజాదేల హత్యకు పథకరచన చేసి విజయవంతంగా అమలు చేయడంలో బర్నియా పర్యవేక్షణే కీలకంగా మారింది. హమాస్తో చర్చల కోసం బర్నియాను ఎంపిక చేయడానికి కూడా ప్రత్యేక కారణాలే ఉన్నాయి. 3 దశాబ్దాలుగా మొస్సాద్లో పలు విభాగాల్లో పనిచేసిన బర్నియాకు హమాస్ తాలూకు వ్యూహం, ఎత్తుగడల గురించి పూర్తి అవగాహన ఉంది. హమాస్ దేన్ని ఎరగావేస్తుందో, దేన్ని నిజమని నమ్మింపజూస్తుందో తెలిసిన మిలిటరీ వ్యూహకర్త కావడంతో బర్నియాను ఎంపిక చేశాడు ప్రధాని నెతన్యాహు. గత ఏడాది అక్టోబర్ 4న వాషింగ్టన్ నుంచి వెలువడే నేషనల్ ఇంటరెస్ట్ ద్వైమాస పత్రిక డేవిడ్ బర్నియా ద చీఫ్ స్పై లీడింగ్ ఇజ్రాయెల్ ఫైట్ అగెన్స్ట్ టెర్రర్ శీర్షికన ఆసక్తికరమైన కథనాన్ని వెలువరించింది. డేవిడ్ బర్నియాకు సంబంధించిన అనేక వ్యక్తిగత అంశాలు, గూఢచర్య కార్యకలాపాల వివరాలను బహిర్గతం చేసింది. యూరోప్ దేశాల్లో కొంతకాలం పాటు మొసాద్ ఆపరేషన్లకు బాధ్యుడిగా పనిచేసిన బర్నియా కీలక యాక్షన్లను విజయవంతంగా నిర్వహించాడు. కోవర్టు ఆపరేషన్లు చేయడంలో, పర్యవేక్షించడంలో బర్నియా నేర్పు సాధించాడు. 2019 తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొసాద్ చేసే ఆపరేషన్లకు పర్యవేక్షక బాధ్యతలు చేపట్టాడు. మరీ ముఖ్యంగా హౌతీలకు సంబంధించిన అలభ్య సమాచారాన్ని సేకరించడంలో పట్టు సాధించాడు. నిజానికి హౌతీలకు సంబంధించిన కీలక సమాచారం చాలా కాలం పాటు మొసాద్ వద్ద లేదు. హౌతీలు అనుసరించే క్రూర పద్ధతుల కారణంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆశించిన మేర పనిచేయలేదు. కొత్త మార్గాలు అనుసరించిన బర్నియా హౌతీల రహస్యాలను చేజిక్కించుకున్నాడు. కొన్ని కీలక దాడులు చేయడంలో బర్నియా అందించిన సమాచారం లక్ష్య ఛేదనలో ఉపయోగపడింది. ఇరాన్ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు పథకరచన చేయడంలో బర్నియా ప్రధాన భూమిక పోషించాడు. 6 మాసాల పాటు సులేమానీ హత్య ఆపరేషన్ను ప్లాన్ చేసిన బర్నియా అనుకున్నట్లుగానే సక్సెస్ చేశాడు.
ప్రపంచ సైనిక రంగ చరిత్రలో సులేమానీ హత్య జరిగిన తీరు గుణపాఠంగా మిగులుతుందంటారు నిపుణులు. ఖాసిం సులేమానీ ప్రయాణ వివరాలు తెలుసుకున్న తర్వాత 3 చోట్ల హత్యకు పథకరచన చేశాడు బర్నియా. ఒకచోట తప్పించుకున్న మరో చోట హతమార్చేలా వ్యూహరచన చేశాడు. నెవర్ ఫర్గెట్, నెవర్ ఫర్గివ్ వంటి మొసాద్ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించే బర్నియా 2022 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన తర్వాత గాజా ఆపరేషన్ల బాధ్యతను తలకెత్తుకున్నాడు. హమాస్తో పాటు హెజ్బొల్లాపై దాడి చేయడమే శ్రేయస్కరమని భావించిన బర్నియా లెబనాన్లోని మొసాద్ గూఢాచారులను అప్రమత్తం చేశాడు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఆపరేషన్ను సైతం నిర్వహించింది బర్నియానే. యుద్ధంలో ఏది అవసరమనే విషయాన్ని ముందే గుర్తించి ఆదేశాలు అందకముందే పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేసే ముందు చూపుగల కమాండర్గా బర్నియాకు పేరుంది. అత్యాధునిక సాంకేతికతను మొసాద్ అందిపుచ్చుకోవడంలో డేవిడ్ బర్నియాది కీలక పాత్రగా చెప్పాలి. విదేశాల్లో మొసాద్ చేసే ఆపరేషన్లలో సాంకేతికతను వినియోగించడంలో బర్నియా చొరవుంది. గల్ఫ్ దేశాల్లోని ఏజెంట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చి మరీ పంపి గుట్టు చప్పుడు కాకుండా ఆయా దేశాల్లో ఆపరేషన్లు చేయించాడు. హెజ్బొల్లాకు సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించడంలో, హెజ్బొల్లా ఆయుధాగారం కదలికలను ప్రతినిత్యం సేకరించడంలో బర్నియా చేసిన కృషి అపూర్వమైనదంటారు నిపుణులు. కీలక సమాచార సేకరణ కారణంగానే హెజ్బొల్లా ఆయుధ సంపత్తిని ఏకకాలంలో ధ్వంసం చేశాయి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు. లెబనాన్, పాలస్తీనా, యెమెన్, సిరియా, ఇరాన్ దేశాల్లో జరిగిన అన్ని కీలక ఆపరేషన్లలో బర్నియా హస్తముంది. హమాస్తో చర్చలకు డేవిడ్ బర్నియాను పంపడానికి ప్రధాన కారణం గడిచిన 15 నెలలుగా మొత్తం హమాస్ ఆపరేషన్లను బర్నియా పర్యవేక్షిస్తున్నాడు. దాడులతో పాటు బందీలకు సంబంధించిన సమాచారం మొత్తం బర్నియాకు తెలుసు. బందీల క్షేమ సమాచారాన్ని రహస్య మార్గాల ద్వారా మొసాద్ రాబట్టింది. ఇలాంటి సమాచారం కూడా డేవిడ్ బర్నియా వద్ద ఉంది. హమాస్ వ్యూహాలపై పూర్తి అవగాహన ఉండడంతో పాటు ఎత్తుగడలను ఔపాసన పట్టాడు డేవిడ్ బర్నియా. 2023 నవంబర్లో జరిగిన వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో సైతం డేవిడ్ బర్నియానే నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. 125 మంది బందీలను విజయవంతంగా హమాస్ చెర నుంచి విడిపించాడు. బందీల వద్ద పూర్తి సమాచారం తీసుకోవడంతో పాటు కాల్పుల విరమణ ఒప్పందం వీగిపోయిన తర్వాత హమాస్ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులకు పథకరచన చేశాడు. హమాస్ నాయకత్వాన్ని ఏరిపారేయడంలో పగడ్బందీ ప్లాన్లు వేశాడు. ఇస్మాయిల్ హనియే హత్యకు ముందు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. హనియే వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తత కారణంగా మొసాద్ వేసిన స్కెచ్లు ఫలవంతం కాలేదు. ఇరాన్ నుంచే కథ నడిపించాలనే బర్నియా పథకమే అంతిమంగా హనియేను మట్టుబెట్టేందుకు ఉపకరించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం చాలా మంది బందీలు అనారోగ్య కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. మరికొంతమంది తీవ్రమైన అనారోగ్యంతో హమాస్ సొరంగాల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సుమారు 200 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇందులో మహిళలు, పిల్లలు ఉన్నారు. వీరిని విడిపించడం అత్యవసరమని భావిస్తోంది. వీరిలో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు. బందీల విడుదలకు మార్గం సుగమమైతే కొంతకాలం పాటు కాల్పుల విరమణ కొనసాగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, మొసాదులు ఆశించినట్లు బందీలు ఇజ్రాయెల్ చేరితే యుద్ధానికి తాత్కాలిక విరామం లభిస్తుంది. లేని పక్షంలో మరో 3 మాసాల పాటు హమాస్పై ఐడిఎఫ్ అప్రతిహత దాడులు కొనసాగే అవకాశం ఉందంటారు నిపుణులు. ఒకవేళ అదే జరిగితే హమాస్ ఇక మున్ముందు కోలుకునే అవకాశాలు దాదాపు లేవంటారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు ఫలిస్తాయా, బందీలు విడుదలవుతారా అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.